శివుణ్ణి మించినటువంటి సామరస్యాన్ని సాధించిన దైవం లేడు, మానవుడు లేడు. మనకి శివుల్లో ఉండే సామరస్యం అంటే ఏమిటో తెలుసా? ఆయన వాహనాలు గమనించండి. ఆయన వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహం. ఈ సింహం కనుక ఒక్క దెబ్బ వేసేదలుచుకుంటే పొద్దున్న 2 ఇడ్లీ సాంబార్కి సరిపోతుంది ఎద్దు. కానీ ఇంతవరకు అమ్మవారి వాహనం శివుడు వాహనం జోలికి వెళ్ళలేదు. ఆ రెండు కలిసే ఉన్నాయి. ఇంకా విచిత్రమైన విషయం, ఒక రాజు పండితుల సభ జరుగుతూ ఉండగా ఓ ప్రశ్న వేసాడు. ఏమండి, దేవుళ్ళు కూడా విషం తాగుతారండి? ఎక్కడైనా మానవులు తాగారంటే అర్థం ఉంది. సంసారంలో బాధలు పడలేక విషం తాగుతారు, లేకపోతే ఉద్యోగంలో బాధలు పడలేక తాగుతారు, ఏదో ఉంటాయి, రకరకాల ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకపోతే ఎక్కడో దేవుడు కోచింగ్ శిక్షణ కోసం పంపిస్తే శిక్షణ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, అలా ఉంటాయి. కానీ శివుడికి ఏం భయం అండి? శివుడు పరమశివుడు కదా, అమ్మవారు ఆయన భార్య కదా. రత్న గిరవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి కనకాంగద కేజూర కమనీయ భుజాన్విత అయినటువంటి అమ్మవారు భార్యగా ఉండి సాక్షాత్ అన్నపూర్ణాదేవి కదా, ఆయనకి ఏం కష్టం వచ్చిందని విషం తాగాడు అని అడిగాడు. హలాహల భక్షణం చేశాడు కదా. ఎవరైనా కష్టం వస్తే విషం తాగుతారు కదా, జీవితాన్ని తట్టుకోలేక. అంటే వెంటనే పండితుడు అన్నట్ట, ఆయనకు ఉండే కష్టాలు నీకేం తెలుసండి? మనం ఎంతసేపు మన కష్టాల గురించి ఆలోచించి దేవుణ్ణి పోగొట్టమని అడుగుతాం. దేవుడు వెంటనే పక్కన ఉన్న అమ్మవారికి ఇచ్చేసి, పార్వతి మన కష్టాలు మనకుంటే వీడేవాడు మనకొచ్చి కొబ్బరికాయ కొడుతున్నాడు ఇక్కడ సంత అంటట. మన కష్టాలు మనకున్నాయి, మన కష్టాలు పోవాలి కదా. అంటే మరి ఆయనకున్న కష్టాలు ఏమిటండి అంటే, అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధా. వినాయక చవితి వచ్చింది, పెద్ద కొడుకు కదా, అందుకని శివుడు అడిగట పార్వతీదేవి, అబ్బాయి పెద్ద కొడుకు కదరా, ఏమైనా మంచి బట్టలు అవి కొనుక్కుంటావా? ఏం కొనుక్కుంటావు నాయన, నీ కోరిక ఏమిటో చెప్పి, నీ పుట్టినరోజు కదా అన్నట్టు. వినాయకుడు అన్నట్ట, ఏం వద్దు నాన్నగారు, ఇవన్నీ నాకెందుకు వచ్చింది, మన కుటుంబ సభ్యులం అంతా కలిసి ఉంటే చాలు, ఇంకేం నాకు అక్కలా కుదరట్లేదు. మీరు వెళ్ళి కాశీలో ఉంటారు, అమ్మ వెళ్ళి కనకదుర్గ కదా విజయవాడలో ఉంది, నన్నేమో కాణిపాకంలో బారేశారు. ఇక తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామినాడు ఆయన బిక్కవల్లో బారేశారు పట్టుకెళ్ళి. నలుగురు 4 చోట్ల ఉంటున్నాయండి, భక్తులు కొబ్బరికాయలు కొట్టి చంపేస్తున్నారు మన ఇక్కడ. ఏం వద్దు, నా పుట్టినరోజు నాడు అందరూ ఓ చోట ఉంటే చాలు అంటే శివుడు అన్నట్టు వెంటనే మరి మీడియా వారిని పిలవాలి కదా అన్నట్టు. పిలుచుకుంటే తప్పే ఉందని, మరి అందరూ నాకు మీడియా వారు రారా? వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ కెమెరాలు వాళ్ళు పట్టుకొని వస్తారు కదా, ఎక్కడికి వచ్చినట్టే అక్కడికి వచ్చారు పాపం శ్రమపడి. అక్కడికి వచ్చారు, కూర్చున్నాక వినాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన కోరింది ఏమిటి అంటే, మనం అంతా ఒక చోట కూర్చుంటే చాలు, ఇంక నాకేం 4 ముచ్చట్లు మాట్లాడుకుందాం, మధ్యాహ్నం ఏమైనా అమ్మ పులిహోర బొబ్బట్లు చేస్తే తినేసి వెళ్ళిపోతాను, నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి కూర్చున్నారు. కూర్చున్నాక ఒక చిత్రం జరిగింది. వీళ్ళు కూర్చున్నాక వీళ్ళతో సరిపోతున్న వాళ్ళ వాహనాలు కూడా వచ్చి పక్కన కూర్చున్నాయి. వినాయకుడు వాహనం ఎలక, అమ్మవారి వాహనం సింహం, శివుడు వాహనం ఎద్దు, కుమారస్వామి వాహనం నెమలి. ఇవన్నీ పైగా ఈయన మెడలో పావు ఒకటి, ఇదోటి అదనంగా ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడ కూర్చో, మేము ఫోటో దిగుతాం మీరే దిగాలి ఏమిటి అని ఫోటోగ్రాఫర్ స్మైల్ అనగానే పావు ముందు నవ్వింది అందరికన్నా, స్మైల్ అని. వాడు చూస్తాడు, ఫోటో తీయలేడు ఇంకా. అందుకని మొత్తం అన్నీ తయారైపోయాయి ఇక్కడ ఫోటో దిగడం కోసం. అలా చమత్కారమైన సన్నివేశాన్ని వర్ణించి చెప్పాడు ఆయన, కల్పించి అక్కడ. అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ తం వాకాపి షడాననస్య గిరిజావాకాపి నాగాననం గౌరీ జహ్నుసుతామసూయతి కళానాథం లలాటానలక గౌరీ జహ్నుసుతామసూయతి కళానాథం లలాటానలక నిర్విణ సఖస కుటుంబ కల నిర్విణ సహస కుటుంబ కలకాత్ పీతం చ కళాకలం అని విచిత్రమైన సమాధానం చెప్పాడు. అందరూ కలిసి కూర్చుని ఏదో కాస్త 4 ముచ్చట్లు మాట్లాడుకుందామని చూస్తుంటే అనుకోకుండా పాముకి తిన్నగా ఉండే లక్షణం లేదు కాబట్టి, ముడుచుకుని కూర్చోవడానికి దానికి కాళ్ళు కూడా లేవు కాబట్టి, అది మెడలో అటు ఇటు జరుగుతూ నెమ్మదిగా కొంచెం కిందకు వచ్చింది. ఈ మాట గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చివరిలో ఉంటుంది దీనికి సమన్వయం. పాము శివుడు మెడలోంచి కొద్దిగా ఇలా కిందకు వచ్చి మోకాల మీదకి జారింది, అంటే మెదడు మోకాల్లోకి వెళ్ళిందని అర్థం. అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చేసరికి దానికి ఏం బుద్ధి పుట్టింది? అత్తుం వంచతి వాహనం గణపతేర్భూష భుజంగం కృధ. పక్కనే వినాయకుడు పక్కన ఎలక కనపడింది. అప్పుడు పాము కనిపించింది. ఈ నేల బట్టి ఎప్పుడు అనిపించలా. ఈ ఎలకను చూడగానే ఒక్కసారి గుటకాయ ఎస్వాక అంటే పోలా తిని చాలా కాలమైంది, అస్తమానం ఇక్కడికి వస్తూనే ఉంది ఎలక. అయినా సరే దీన్ని ఎలాగే పోనిచ్చో, ఫ్రీగా వచ్చేదాన్ని ఎవరన్నా పోగొడతారా? అన్ని ప్రభుత్వాలు ఉచిత పథకాల మీదే కదా బతుకుతున్నాయి.
అందుకని ఫ్రీగా పట్టుకొచ్చి చూస్తుంటే ఎలకొచ్చింది ఇక్కడ ఒక గొక్కేసేస్తే పోలా, అది ఎవడ ఎలకైతే నాకెందుకు వచ్చింది, అసలు ఏమైనా పావునన్నాక ఎలక పెట్టాలి కానీ జాతి సహజమైన ఆహారం పెట్టాలి కానీ ఏమిటో అమాయకుడు తెలుగువారు పాముకు పాలు పోస్తారు, నేను పాలు తాగనని వాళ్ళకి తెలియదు కదా అనుకుంది. పాలు ఎందుకు, నాకు పాలు తాగనే, నాకు ఎలకలు కావాలి, కప్పలు కావాలి, ఎవడు ఎలక తేడు కప్ప తేడు, ఇక్కడ దొరికింది ఓ దెబ్బేస్తే అయిపోయా, గుడ్ మార్నింగ్ అనుకుంది. అనుకుని వాహం భుజంగం కృధ, వెంటనే దానికి కోపం వచ్చింది, వెంటనే ఎలకని మింగేద్దాం సర్రమని పాకింది, ఎలక పరిగెట్టేసింది దాని ప్రాణం. అంతవరకు ఇది ఎప్పటికీ అలాంటి ఆలోచన చేయలేదు, అది పరిగెట్టే అవసరం రాలేదు, వచ్చేసింది ఇక్కడ. ఎలక పరిగెట్టేసింది వెంటనే. తంవాకాపి షడాననశ్య, ఎలక కోసం పాము పరిగెడుతుంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి పామును చూసింది. అయ్య బాబు, నాకు పామే కదా ఆహారం, నేను బతికేదా దాని మీద, పక్షులన్నీ పాములనే తింటాయి కదా, పైగా మాకు పక్షులకు ఆకలి ఎక్కువ. తతక్షీక్షణక్షుధావయం అని రామాయణంలో చెబుతారు, పక్షులకు ఆకలి ఎక్కువ. రామాయణంలో చాలా విచిత్రమైన మాట చెబుతాడు వాల్మీకి మహర్షి, మనమంతా జాగ్రత్తగా ఉండాలి. సంపాతి అనే పక్షి, ఈ వానరులు కొన్ని వేల మంది అక్కడికి సీతాన్వేషణ కోసం రావడాన్ని చూసి వాళ్ళు ఏదో అనుకుని మనకు ఆహారం దొరికింది కదా అని మింగేద్దామని చూస్తాడు, నోరు తెరుస్తాడు గట్టిగా. అంగదుడు ఉంటాడు అక్కడ, ఏమయ్యా నీ ఇల్లు మింగేస్తాడు, సగం మంది లోపలికి వెళ్ళిపోతారు, ముక్కులు నోరు మధ్యలో ఉంటారు ఇక్కడ. అందులో ఈ అంగదుడు వీళ్ళు మాట్లాడుకుంటే ఎవడో సీతాదేవిని వెతకడానికి వచ్చాం, మన వీడెవడో మింగేస్తున్నాడంటే సీతాదేవి అన్న మాట విని మొత్తం నోట్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టి కుదిరేశాడు ఆ సంపాతి. విని మీ ఇల్లు బంగారంగానే సీతాదేవిని వెతకడానికి వచ్చారా, నేను మీకు జాడ చెప్పడం కోసమే ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను మీకు జాడ చెప్పమని చెప్పిన మహర్షి మతంగ మహర్షి, ఆ మహర్షికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి, అందుకని ఇక్కడ ఉన్నాను అన్నాడు. సమరసతా వేదిక సాక్షిగా నేను ఒక గొప్ప మాట చెప్పడానికి చాలా ఆనందిస్తున్నా. ఆ మతంగ మహర్షి మాదిగ కులానికి చెందినవాడు, మహాతపస్సు చేశాడు. మతంగా అనే శబ్దం నుంచే మాదిగా అనే పదం వచ్చింది. అమ్మవారు స్వయంగా మాతంగ కన్య, జయ మాతంగ తనయే, జయ నీలోత్పలద్యుతే, జయ సంగీత రసికే, జయ లీలా సుఖప్రియే, శ్యామలా దండకంలో ఉన్న విషయం. అంతటి గొప్పవాడు మాతంగ మహర్షి. ఆయన శిష్యురాలే శబరి. ఆ మతంగ మహర్షి నాకు రెక్కలు వచ్చాయని చెప్పాడు ఆయన. ఈ ఆహారం నీ దగ్గరికి వస్తుందయ్యా అన్నాడు. అందుకని నేను ఇక్కడున్నాను, మీరు వచ్చారు మింగేశాను అంటే అప్పుడు అంగదుడు అడుగుతాడు, ఊరికే సమాచారం కోసం అడుగుతున్నానయ్యా, మనలో మనవాడు నీ ఇల్లు బంగారంగా 500 మందిని మింగేశావు, తినేస్తావా, అరుగుతుందా అన్నాడు. ఇది టిఫిను, మధ్యాహ్నం భోజనం 5,000 లెక్క అన్నాడు. వాడి కెపాసిటీ అది. అంత ఆకలి ఉందా నీకు అంటాడు. నాకు ఆకలి ఉండగా లోకంలో ఎవరికేమున్నాయో చెబుతాను చూడు అంటాడు. తీక్ష్ణకామాస్తు గంధర్వాహ తీక్ష్ణకామా భుజంగమాక మృగాణాం చ భయం తీక్ష్ణం. శివుడు పేరు చెప్పాం కదా, అందుకని వచ్చేసింది వెంటనే ఇక్కడికి. మృగాణాం తు భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణక్షుధావయం. గంధర్వులకి కామవాంఛ ఎక్కువ, పాములకి భయం ఎక్కువ. మృగాణం తు భయం తీక్ష్ణం, మృగాలకి భయం ఎక్కువ, పాములకి కోపం ఎక్కువ, మాకు పక్షులకి ఆకలి ఎక్కువ అన్నాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ వాల్మీకి ఈ విషయాలని చెప్పాడు. పాములకేమో కోపం ఎక్కువ, పక్షులకేమో ఆకలి ఎక్కువ, మృగాలకేమో భయం ఎక్కువ, గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. మనుషులకి ఏమిటి ఎక్కువ చెప్పలేదు. నాకు రామాయణం చదివితే అదే అనుమానం వచ్చింది. రామాయణం చదివేది మనుషులు కదా, పాములును ఒక పక్షులు చదవవు కదా. పాముల గురించి ఎందుకంటే చెప్పడం, మనుషులకి ఏమిటో చెప్పాలి. అదే ధ్వని, రామాయణంలో ధ్వని అంటారు. అంటే ఏమిటో తెలుసా, మనుషులకి ఈ 4 ఎక్కువే, అందుకే చెప్పలేదు. మనకు అన్నీ ఎక్కువే, అసలైన చోట ఉండవు, వేరే చోట ఉండవు. భయపడకూడని విషయానికి భయపడతాం మనం, భయపడవలసిన విషయానికి భయపడం మనం. ఉప్పుజూచి భయము, ఊరగాయ భయము, పుట్టుమత్స భయము, పూజ భయము, తీపి తినగ భయము, దిష్టి అన్న భయము, భయము లేనిదొకటే పాప భయము. ఉప్పు వేసుకోవడానికి భయపడి చచ్చిపోతామండి, ఇలా అయిపోతామేమో అని ఏదో చెప్తారు ఇక్కడ. ఊరగాయ వేసుకోవట్లేదు ఈవేళ యువతరం ఎవడు కూడా. శుభ్రంగా ఊరగాయ వేసుకుని తినండి, సంతానం కలకపోతే నాది పూచి. ఏం తింటారండి, తిండి మానేసాక సంతానం ఎలా కలుగుతారండి? సరైన తిండి లేదు, అన్నిటికీ భయాలే. ఇక పూజల్లో మనకున్న భయాలకి లెక్కలేదు. మా ఫోన్లు మోగేది దాని గురించే. అలా పెట్టచ్చండి, ఇలా పెట్టచ్చండి, ఇలా చేయించండి, అలా మొత్తం మీద చేయడం మానేశాడు. ఈ శంకలు ఎక్కువయ్యాయి. మంగళవారం చేయొచ్చా, శుక్రవారం చేయొచ్చే. అన్నం తినడానికి ఎవడు మంగళవారం తినొచ్చా, శుక్రవారం తినొచ్చా అంటలేదు, తినేస్తున్నారు 3 పూట్ల.
పూజ అంటే భయం, పుట్టుమచ్చ అంటే భయం, శకునం అంటే భయం, అన్నీ భయమే. అసలు ఉండవలసిన భయం ఏమిటి? పాప భయం. ఒక మహాపాపం చేయడానికి భయపడాలి కదండి. మనం ఆలోచించకుండా ఎలా చూస్తున్నామండి. బలహీన వర్గాల స్థలాలు ఎలా ఆక్రమిస్తున్నాం, భూములు ఎలా ఆక్రమిస్తున్నాం, ఎలా దోచుకుంటున్నామండి సమాజంలో. మనం ఏమైనా భయపడుతున్నావా? అందరికాడికి నొక్కేయాలే అని వేదాంతం చెబుతాడు. ఇక్కడ అందరికాడికి నొక్కేస్తాట. అక్కడెక్కడ భయం లేదు. మళ్ళీ ఈ భయాలను పోగొట్టడానికి ఎక్కడ మునుగుదామా? గంగలో మునుగుదాం. ఎక్కడ మునిగినా కుదరదు, మొత్తం గోక్కుపోతుంది. అనుమానం లేదు. ఇక్కడ ఈ భయపడవలసింది దీనికి కదా, ఉప్పుకి ఊరగాయకి కాదండి. అనవసరమైన వాటికి భయపడతాం. కోపం ఎక్కువే మనకి. ఎవరి దగ్గర అనవసరమైన చోట చిన్న విషయానికి ఇంట్లో రెచ్చిపోతాం. ఇక్కడ బయట ఎంత గొడవ జరిగినా, అవమానం జరిగినా సరే మనం మాట్లాడకూడదు బాగుండదు. అక్కడ వచ్చేస్తాడు లోపలికి. ఇక్కడ ఇంట్లో మాత్రం ఎగురుతాడు ఇంత పొడుగు. ఎక్కడ కోప్పడాలో అక్కడ ఉండదు, అనవసరమైన చోట. ఎక్కడ భయపడాలో అది ఉండదు, అది చెబుతాడు ఇక్కడ ఆయన. పక్షులకు ఆకలి ఎక్కువ, అందుకని వెంటనే నెమలు అనుకుందట. ఎలక కోసం పరిగెడుతోంది, పావుని తినేద్దాం అనుకుందట. తతస్తీక్ష్ణక్షుధావయం. ఆ పాము పరిగెట్టడం, పాము కోసం నెమలు పరిగెట్టడం చూసింది కదా. తర్వాత తంవాహాపి గజాననస్య గిరిజావాహాపి నాగాననం. ఆ పరిగెడుతున్నటువంటి నెమలి వాహనం చూసింది కదా, ఎద్దు సింహం చూసే. తంవాహాపి గజాననస్య గిరిజావాహాపి నాగాననం. ఎలక కోసం పాము పరిగెడుతుంటే, పాము కోసం నెమలి పరిగెడుతూ ఉంటే అమ్మవారి వాహనమైన సింహం చూసింది. ఎవరిని? వినాయకుడిని చూసింది, అమ్మవారి వాహనం. ఎందుకంటే వినాయకుడు ముఖం ఏనుగు సింహానికి ఆహారం కదా. అయ్య బాబు, ఏనుగు ముఖం ఇక్కడ కనపడుతుంటే మళ్ళీ నేను ఫుడ్ కోసం వెతుక్కోవడం ఏంటి, పని లేకుండానో ఓ దెబ్బ కొడితే పోలా అని ఏనుగు ముఖం మీద దూకింది. ఆయన పెరిగేటట్టు అమ్మా అంటే పెరిగి మమ్మీ అనలేదు. వినాయకుడు తెలుగు మీడియం చదువుకున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. అమ్మవారు కూడా విచిత్రం అండి. కొడుకు మీద సింహం దూకిందే అంటే తన వాహనమే కదా, దూకద్దని చెప్పాలి కదా. ప్రవృత్తి విచిత్రంగా మారిపోయింది. ఆవిడ అంటుంది ఇవన్నీ సరే అని శివుణ్ణి ఇలా అని ఆ నెత్తి మీద అదే వత్తే అంది. ఆవిడ కూడా ఆవిడది. ఇక్కడ పుట్టినరోజు నాడు ఫోటో దిగుతామంటే గంగాదేవి కూడా వచ్చేసింది నెత్తి మీద. ఇప్పుడు సవితి కదా, అందుకని వెంటనే శివుణ్ణి ఇప్పుడు గంగాదేవి అవసరం అంటే నేనేం చేయను, వెనకాల ఉంటుంది వాటర్ ట్యాంక్, వద్దంటే ఉండదా అన్నట్టే. అది వాటర్ ట్యాంక్ నేనేం చేయను, ఇక్కడ నెత్తి మీద మోస్తున్నా. దాన్ని నేను రమ్మన్నానా కూడా. ఇప్పుడు ఫోటోలో కూడా అవసరమా? ఫోటోలో ఉంటే కన్ఫర్మ్ అయిపోతుంది రెండో భార్య అని. ఫోటో లేకపోతే కనీసం నేను కోర్టుకు వెళ్ళి కేసు పెట్టచ్చు, అసలు భార్య అని నేనని. అందుకే ఆడాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలమ్మా. నమస్కారం పెట్టి కోరుతున్నా. గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పేరు చెప్పమని అడగండమ్మా. మీ పేరు ధర్మపత్ని సమేతస్య అనమనండి. మగాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, ఏ పేరు చెప్తే ఆ పుణ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడికి పేరు చెప్పే అవకాశం ఇచ్చామనుకో, వాడు ఒంటరిగా వెళ్ళినప్పుడు వేరే పేరు చెప్పేస్తాడు. అక్కడ కుదరదండి. ఊళ్ళో అర్చకులు కూడా గుర్తుపెట్టుకుని ఆ పేరు చెప్పినా కుదరదు. ధర్మపత్ని సమేతస్య అంటే ఇంటి దగ్గర ఉన్నా సరే, అన్యాయం జరిగినా సరే ఈ పూజా ఫలం, నోము ఫలం మొత్తం ధర్మపత్నికే చెందుతుంది. అంత గట్టిగా ఉంటుందండి భారతీయ ధర్మం అన్నా, హిందూ ధర్మం అన్నా. ఎక్కడికక్కడ మేకు బిగింపే తిరగ ఉండదు. మనం దాన్ని మార్చకూడదు, మన అహంకారాలతో మార్చేస్తాం. మనకి ఏమిటంటే నా పేరు చెప్పలేదు, మొత్తం మా బంధువులు అందరి పూజారాయని చచ్చిపోతాడు, ఇవన్నీ కంఠస్థం చేయలేక. పైగా ఇప్పుడు పెట్టుకునే వెధవ పేర్లు చెప్పేలా లేవన్నీ. ఆ నోరు తిరగ అడ్డంగా ఉంటాయి ఇవన్నీ. ఇది పూర్వకాలం పేరు లేదు, వాడు చెబుతారు. ఇక్కడ ఏం చెబుతారు, ఆ పేరు ఏమిటో ముందు ఆయనకే అర్థం కాలేదు. అది దాని స్పెల్లింగు తెలియదు. పేరు చెప్పమని అడగకూడదు. ఒక యజమాని పేరు చెప్తారు, అది కూడా గోత్రం కోసం అంతే. అస్య యజమానస్య సకుటుంబస్య సబాంధవస్య ధర్మపత్ని సమేతస్య. చాలండి, కుటుంబంతో సహా బంధువులతో సహా అనక మళ్ళీ మన పేరు దేనికి ఇక్కడ? పైగా దానివల్ల ఇబ్బంది ఏమిటి అంటే ధర్మపత్ని అంటే ఖచ్చితంగా భార్యకి చెందుతుంది ఆ ఫలం, అక్కడ ఉన్నా లేకపోయినా. పేరు చెప్పారంటే ఆ పేరు ఎవరిదో వారికి చెందుతుంది. మనకు 2-3 పేర్లు ఉంటాయి, ఓ లెక్క ఏదైనా ఉందా? అందుకని మన హిందూ సంప్రదాయాలన్నీ కూడా పక్కాగా మొత్తం సమాజాన్ని సంరక్షించడం కోసం ఏర్పడ్డాయి. అందుకని అదే ప్రయత్నంతో ఉండాలి, మనం ఆచారాలను గౌరవించాలి. అందుకని అమ్మవారికి కూడా ఇక్కడ భయం ఏమిటంటే ఈ గంగానది కనుక ఈ ఫోటోలో పడి వినాయకుడికి తల్లి అని నిరూపణ అయిపోతే ఏమిటి గొడవ, అనవసరంగా ఈయనకి 2 పెళ్ళిళ్ళు లేనట్టు నేను ఒప్పుకోవాలి కదా. గౌరీ జండుసుతామసూయతి శివుణ్ణి అడిగిందట. ఇప్పుడు ఆవిడ ఇక్కడ అవసరమా? పంపించరాదా? ఫోటో అయ్యాక పిలవచ్చు కదా. వినాయక చవితి అయ్యాక నా కొడుకు పుట్టినరోజున కూడా ఈవిడ అవసరమా అంటే ఆవిడ ఏమి సవితి కాదు, ఏమీ కాదు, అసలు మనిషే కాదు, అదో నది, వాటర్, దాని గురించి నువ్వు ఎందుకంత భయపడతావు? శివుడికి విసుగు వచ్చిందట. మా కైలాసంలోనే ఇన్ని గొడవలు అవుతున్నాయి. ఈ ఎలకనేమో పావు మింగేస్తాను ఉంటుంది, పావునేమో నెమలి మింగేస్తాను ఉంటుంది, ఎద్దునేమో సింహం మింగేస్తుంది, ఏనుగు మీద సింహం దూకుతుంది. ఇగో అమ్మవారు కూడా కొడుకును పట్టించుకోవడం మానేసి పైన సౌతుందో గొడవ పెడుతుందని ఇలా కుటుంబ కలహాల వల్ల విసిగెత్తిపోయి శివుడు విషయం తాగేట. ఆ కవిగారు చెప్పిన విషయం అది. ఇప్పుడు ఇందులో కీలకమైన విషయం గమనిద్దాం. అసలు ఈ మొత్తం తగాదా ఎక్కడ మొదలైందండి? మెడలో ఉన్న పాము కిందికి జారడం వల్ల మొదలైంది.
పామైనా మనమైనా ఎప్పుడు భగవన్నామస్మరణ నుంచి బయటకు వస్తామో అక్కడే మొత్తం విభేదాలన్నీ మొదలవుతాయండి. అక్కడే మొత్తం విభేదాలు మొదలవుతాయి. మన కులము, మన మతాలు, మన ప్రాంతాలు, మన గొడవలు, మన ఇల్లు, మన వాకిలి, వల్లకాడు సహా అన్నీ ఎప్పుడు గుర్తొస్తాయంటే భగవంతుడి నుంచి నువ్వు బయటపడినప్పుడు. జారిపోయింది పాము, మెళ్ళో ఉన్న పాము మెళ్ళలోనే ఉంటే ఇన్ని వేల ఏళ్లుగా కైలాసంలోకి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తూనే ఉన్నారు, వాహనాలు కూడా వస్తున్నాయి కదా. ఎప్పుడూ లేని ద్వేషం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? పాము మెడలోంచి జారింది. భగవత్ స్మరణ నుంచి నువ్వు అంగుళం జారినా సరే పతితమైపోవడం ఖాయం, పతితమైపోవడం ఖాయం. ఆ భగవత్ స్మరణలోనే మనం ఉంటే సదా జనానాం హృదయే సన్నివిష్టః అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ, సదా జనానాం హృదయే సన్నివిష్టః